ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ టీవీ పరిచయం ద్వారా మీరు మరింత బలపరచబడుతున్నారని మాకు తెలియజేయబడుతున్నారు. అందులో బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీ ప్రార్థన వస్తువులు ఏదైనా మాకు చెప్పాలని ఆశ కలిగి ఉంటే మాకు తెలియచేయండి. కొంతమంది చెప్పాలా వద్దని ఆలోచన చేస్తూ సంశయపడుతున్నారు. దేవుడు మీకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం కనుక ఉంటే, దేవుడు కార్యం చేస్తున్న నమ్మకం కనుక మీలో ఉంటే తప్పక ఇప్పుడే ఫోన్ చేయండి. దేవుడు గొప్ప మేలులు, ఎంతోమంది మేలులు పొందుకున్నారు, మీరు కూడా తప్పకుండా పొందుకుంటారు. కనుక తప్పకుండా ఫోన్ ద్వారా తెలియచేయండి, లేదా మాకు మెసేజ్ అయినా చేయండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప మేలులు చేయనుగాక. ఈరోజు దేవుని వాక్య అంశం ఏమిటంటే, నీ తల్లిని తండ్రిని విడవకు, నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టమకు. చాలామంది ఈ వాక్యాన్ని చాలా వ్యతిరేకంగా, తప్పు దృష్టితో, తప్పుడు కోణంతో ఆలోచన చేస్తున్నారు. ఏమిటి ఈ వాక్య అంశములో అంటే, నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టాకు అంటే అనేక మంది విడిచిపెట్టేవారిగా ఉన్నారు. చాలామంది విడిచిపెట్టేవారు. ఈరోజు ఎక్కడ చూసినా ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు వచ్చాయి? నీ తల్లిని నీ తండ్రిని కనుక నువ్వు సరిగ్గా చూసుకుంటే వారు ఎందుకు అనాథ శరణాలయంలో ఉంటారు? అమ్మా, కోడలా, నువ్వు ఇంటికి వచ్చావు కదా, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో నీకు వచ్చినటువంటి అత్తమామలు కూడా అలాగే అని నువ్వు ఎందుకు ఆలోచన చెయ్యవు? అలాగే నీ అన్న లేదా నీ తమ్ముడు నీ కన్న తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పడేస్తే నీకెంత బాధ ఉంటుంది? అలాగే నీ అత్తమామలు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నావే, ఇది నీకేమైనా సబబుగా ఉందా? ఆలోచన చెయ్యి. వాక్యం ఏమంటే తెలుసా? ఆ భూమి మీద ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే మనమందరము ఒక తల్లి తండ్రి ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి వారమే. హల్లెలూయా. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలతో మనల్ని ఈ లోకాన్ని తీసుకొని వస్తారు. ఏ తల్లి కూడా గర్భంలో బిడ్డను జన్మనిచ్చేటప్పుడు సంతోషంతో, ఆనందంతో, నా బిడ్డ నన్ను ఆదరిస్తాడు, నా బిడ్డ నన్ను పోషిస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను ఎప్పుడు తోసేయడు అని ఎంతో సంతోషంతో, ఆనందంతో కలగంటది. కానీ ఆ కళ కడదాకా రాదండి, మధ్యలో కడదేర్చేదిగా ఉంది. ఎంతోమంది తల్లుల బాధ వారు ఫోన్ ద్వారా మాకు తెలియజేసినప్పుడు, నేను నా పిల్లలకు బరువు అయిపోయాను పాస్టరయ్య, నేను నా పిల్లలకు బరువు అయిపోయాను, ఎప్పుడెప్పుడు నన్ను బయటికి తరుముతే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాను, నేను చచ్చిపోతే నా మీద వచ్చే డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులతో బ్రతుకుదామని ఆలోచన చేస్తున్నారు పాస్టర్ గారు అని ఎంతోమంది తల్లుల వారి బాధ, వారి వేదన చెప్పుకొని నలిగిపోతున్నారు. నాన్న, నలిగిపోతున్నారు. ఈరోజు నీ తల్లిని నీ తండ్రిని ఎంత బాధ పెడుతున్నావు నువ్వు? వాక్యం ఏమంటుందో చూద్దాం ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 24 మాటను చదువుతున్నాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉండెదరు. చూడండి, చదవబడిన మాటలు గమనిస్తే, తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి వారు ఏక శరీరమై ఉండెదరు. ఏక శరీరం అంటే ఒక్క శరీరముగా ఉంటారు. అంటే విడిచిపెట్టడం అంటే ఏంటి? విడిచిపెట్టడం అంటే ఏంటి? వారి గురించి కొంచెము కూడా పట్టించుకోకుండా విడిచిపెట్టమనా? అదేనా దేవుడు చెప్పింది? కాదు. ఇంతవరకు వారి మీద ఆధారపడి బ్రతికావు. వారు చెప్పినది. ఇప్పుడు నీకంటూ ఒక భార్య వచ్చింది, నీకంటూ ఒక కుటుంబముగా ఏర్పరచబడతా ఉంది. అయితే వారిని విడిచిపెట్టు, వారి మీద ఆధారపడి విడిచిపెట్టి నీ స్వశక్తితో నువ్వు బ్రతుకు, నీ భార్యను పోషించుకో, నీకు పుట్టబోయే పిల్లలను వారి యోగక్షేమాలు చూడు. ఇంతవరకు నీకు వివాహమయ్యేంత వరకు నిన్ను లాలించి పాలించి నీ బట్టలు, నీ పుట్టినరోజులు, నీ వివాహములు, ఇదిగో నీకున్నటువంటి ఫంక్షన్స్, నీకు బుల్లెట్ బండి, నీకు కావాల్సిన మరి స్కూల్ ఫీజులు, బుక్స్, డ్రెస్సులు, పండగలు, ఇదిగో నువ్వు కోరిన సకలమైనటువంటి సుఖభాగ్యాలకు అన్ని విషయంలో నీ తల్లి తండ్రి ఎంత నలిగిపోయారో తెలుసా? నీ నాన్న, ఇదిగో ఆ తల్లి 9 నెలలు మోస్తుంది, కానీ ఈ లోకానికి తండ్రి ఎప్పుడు చెడ్డవాడిగానే చూపిస్తారండి. మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం లేదు. అయ్యో, ఆ నాన్న ఎన్ని ఆశలు చంపుకుంటాడో, ఎన్ని తిండిలు చంపుకుంటాడో, ఇదిగో ఇది నేను తింటే నా పిల్లలకు నష్టమైపోద్దేమో, ఒకవేళ ఇదే కనుక నేను తినకోకుండా మిగిలిస్తే నా పిల్లలందరూ తింటారేమో. బయట ఎంతోమంది తండ్రులు ఇదిగో కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి, దేశాలు విడిచిపెట్టి ఎక్కడో బానిస బ్రతుకుతూ రూపాయి పోగు చేసి నీ కోసం తీసుకొని వస్తుంటే, ఈరోజు నువ్వు లగ్జరీ జీవితానికి అలవాటు పడి నీ తల్లిని నీ తండ్రిని బాధ పెడుతున్నావు. నీ తల్లిని నీ తండ్రిని ఎంతో బాధ పెడుతున్నావు. అదేనా నువ్వు నేర్చుకున్నది?
వివాహము చేసి ఇదిగో నీ తల్లిదండ్రులను కడదాకా తోడుగా ఉంటావని ఎంతో ఆశపడతా ఉంటే నువ్వు చేసే పని ఏమైనా బాగుందా? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఇదిగో శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని వారిని గౌరవించమని. ఇదిగో కొత్తగా వచ్చినటువంటి నీ భార్య ముందర నీ తల్లిదండ్రులను నీచంగా మాట్లాడితే ఆ తల్లి నీకు మర్యాద ఇస్తుందా? ఆ తల్లి నీకు గౌరవం ఇస్తుందా? నీ తల్లిదండ్రులు గౌరవంగా చూస్తుందా? నువ్వే నేర్పించాలి. నా అమ్మను నాన్నను ఏమి అనమాకు, ఎందుకంటే వారు నన్ను కనీ పెంచారు. అమ్మా నువ్వు కూడా ఆ అందరిని విడిచిపెట్టి, వాళ్ళ నాన్ను వాళ్ళ అమ్మను వారి ఊరిని వారి పేరుని అన్ని విడిచిపెట్టి నన్ను నమ్ముకొని గుడ్డిగా ఇక్కడ వచ్చింది కనుక మనమే తల్లి, మనమే తండ్రి, మనమే అన్న చెల్లెలు అంతా ఆమెకు మన ఇంట్లో ఒక బిడ్డగా చూసుకోవాలని నువ్వు చెప్పు. అమ్మా తల్లి, నీ కూతురుని అత్తగారింటికి పంపించావు, చీటికి మాటికి ఫోన్ చేసి ఏంటో అమ్మ ఇక్కడైతే నీకు రోజు చికెన్ బిర్యానీ పెట్టేదాన్ని, నీకైతే మంచి మంచి కూరలు పెట్టేదాన్ని, నువ్వేంటో అక్కడికి వెళ్ళిపోయావు, ఏం తింటున్నావో ఎలా ఉంటున్నావో. ఆమె తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భర్తను హత్తుకుంది కదా, వారిద్దరు ఏకశరీరం కదా. కలిమి ఎందును లేమి ఎందును ఆరోగ్యం ఎందును వ్యాధి ఎందును బాధ ఎందును అన్నిట్లోనూ వారిద్దరూ పడతారు తిప్పలు. వారిద్దరు నీవు నీ భర్త ఏ రీతిగా కష్టాలు పడొచ్చావో వాళ్ళు కూడా పడతారు. నీకెందుకంత బాధనా? చీటికి మాటికి ఫోన్ చేసి అడగడం ఎందుకు? వాళ్ళు ఏదో ఒకటి తింటారు, అడుగు. నువ్వు జాగ్రత్త. కొంతమంది తల్లులు ఉంటారు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. గొడవలు రాకుండా ఉండేవారు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి నెంబర్కు. అయ్యా నేను కానీ మా ఆయన కానీ ఎప్పుడు ఒక పీచుకు పుల్ల కూడా ఒక మాట అనుకోలేదు, మేము గొడవ పడనే పర్లేదు అయ్యా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి, మీకు ఏదో ఒకటి గిఫ్ట్ పంపిస్తా. లేదయ్యా మేము గొడవ పడినామంటే గమ్మునుండండి, మాకు ఫోన్ చేయకండి. ప్రతి ఒక్కరి సమస్యలు వచ్చి అపవాది ఏదేను తోటలో ఆదామ వాళ్ళ దగ్గర నుంచి పెట్టినటువంటి ఆ సమస్యలు ఈరోజు ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. లేని వారు ఎవరు లేరే, అందరి ఇంట్లో ఉన్నాయి. మరి అయితే సమస్యను పరిష్కరించాలి, అంతేగాని మనమే సమస్య కాకూడదు. సమస్యను దూరంగా పారదోలాలి, అంతేగాని మనమే సమస్య కాకూడదు కదా. మరి ఆ సమస్యను పారదోలాలంటే కుటుంబం ఏకమత్యముగా ఉండాలి, ఐక్యమత్యముగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమనే రీతిగా ఆ కుటుంబము కలిసిమెలిసి ఉండేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు ఆ కుటుంబం కావాలి నాన్న. అలాంటి భక్తి కలిగిన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా మార్చబడాలి. దేవుడు అదే ఆశపడుతున్నాడు. చూడండి సామెత గ్రంథం 23వ అధ్యాయం 22 మాటను చదువుతున్నాం. నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యము చేయకుము. ముదిమియందు అంటే ఏంటో అర్థం తెలుసా? ఆమె వృద్ధాప్యములో ఆమె నిర్లక్ష్యం చేయకు. ఎప్పుడన్నా ఆ బాధ ఎట్లుంటుందో తెలుసా? ఒకరిని ఒక గదిలో పడేసి ఇక్కడే ఉండు, టయానికి అన్నం పెడతాం తింటా ఉండు అంటే ఆ బాధ ఎంత ఉంటుందో తెలుసా? ఆ వేదన ఎంత ఉంటుందో తెలుసా? ఆ క్షోభను అనుభవిస్తే తెలుస్తుంది. రేపు నువ్వు కూడా వృద్ధాప్య స్థితిలోకి వస్తావు. ఆ రోజు నీ కడున బిడ్డలే నిన్ను ఆ రీతిగా నడుచుకుంటే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచన చేయి. ఆ బాధ ఎంతగా ఉంటుందో. అన్నం కాదండి వాళ్ళు కోరుకుండేది, కోసంత ప్రేమ. వారిని నిర్లక్ష్యం చెయ్యకు. ఆ గదిలో ఉండి 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 అక్కడే ఉండిపోయి ఆ గదిలో ఆ ఫ్యాన్ దగ్గర ఆ ఫ్యాన్ తిరుగుతూ ఆ రూమ్లో 4 గోడల మధ్య అలా ఇటు ఇటు చూసుకుంటూ మగ్గిపోయి ఇంకా 50 రోజులు బ్రతకాల్సిన తల్లి 10 రోజులకే చనిపోతా ఉంది. కారణం ఏంటంటే నిర్లక్ష్యం చేసేవాళ్ళు. వృద్ధాప్యమందు నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయకు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని దిగొచ్చినప్పుడు తన తల్లి అయినటువంటి మరియమ్మను నిర్లక్ష్యం చేయలేదండి. ఆ తల్లి కూడా యేసు ప్రభుని విడిచిపెట్టలేదండి. ఎంత ప్రేమ కలిగిన తల్లో ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోయి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అమ్మా నాతో నీకేమి పని అంటున్నా కూడా ఆమె విడిచిపెట్టలేదు. యేసయ్య ఆ శిలువను మోసుకుంటూ పోతే ఆ శిలువ రాను దగ్గర ఆ కుమారుడు నరక యాతన పడుతూ వేదన పడుతూ రక్తం కారుతూ శరీరం అంతా గాయాల పాలైపోయి వేదన పడుతున్నటువంటి ఆ స్థితిని చూసి ఆ తల్లి గుండె ఎంత తట్టుకుందో. అయ్యో నేను ప్రాణాలు పెట్టాల్సిన సమయం వచ్చింది, నేను చనిపోతే నా తల్లి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈరోజు ఎలాంటి స్థితి ఉందంటే అమ్మ నాన్న బ్రతికుండంగానే కూతుళ్ళు ముందే చనిపోతున్నారు. ఇదిగో అమ్మను నాన్నను శవాన్ని మోయాల్సిన కొడుకులే ఈరోజు తల్లి తండ్రి వారి కొడుకుల శవాలు మోసే స్థితి వచ్చింది. ఈరోజు లేదా నాన్న? అమ్మ బ్రతికుండంగానే నాన్న బ్రతికుండగానే నానే మోస్తున్నాడు కొడుకు
శవాన్ని ఆ పెట్టెలో పెట్టి, ఎందుకు తెలుసా, వినేవాడు కాదు వాడు. తాగుడుకు జూదానికి అలవాటు పడి తాగి 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 లోపల అవయవాలన్నీ చెడిపోయినాయి. అప్పులొద్దు నాన్న వద్దు నాన్న అంటే క్రికెట్ బెట్టింగ్లు ఆడి ఆడి తప్పించుకోలేక ఉరి వేసుకొని చచ్చిపోయే స్థితి, పురుగుల మందు తాగి చచ్చిపోయే స్థితి. నాన్న బ్రతికుండంగానే, అమ్మ బ్రతికుండగానే పిల్లల శవాలు మోసుకొని పోయే, కాటికి మోసుకుపోయే స్థితి ఈరోజు కళ్ళ ముందర కనబడుతుంది. నాన్న, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తండ్రి ఉపదేశమును త్రోసివేయాకు. నీ తండ్రి ఒక మాట చెబుతున్నాడంటే అర్థం తెలుసా, ఆయన జీవితంలో ఆ నరక వేదన అనుభవించినాడు కాబట్టే, నా బిడ్డవు కదా నాన్న, నా మాట వినరా అని చెప్తున్నాడు. మా నాన్నకి ఏం తెలియదు. యవ్వన కాలంలో అంట, చిన్నప్పుడు మా నాన్నే మా హీరో అంటారంట. చిన్నప్పుడు కొంచెం ఊహ వచ్చిన తర్వాత, కొంచెం జ్ఞానం వచ్చి యవ్వన కాలంలో వచ్చిన తర్వాత మా నాన్నకి ఏం తెలియదు. ఏంటో మా నాన్న అంతా నెగిటివ్గా అర్థం చేసుకుంటారంటారంట. వివాహమై పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఈయన కూడా నడి వయసులోకి వచ్చి ఉంటాడు. అప్పుడు అంటాడంట, మా నాన్నే కరెక్ట్, మా నాన్నే బాగా పెంచాడు మమ్మల్ని, నేనే సరిగ్గా పెంచుకోలేదంట. చూసావా, ఒకనాడు నీకు ఏదైతే యథార్థంగా అనిపించిందో ఈరోజు అది నీకు యథార్థంగా అనిపించలేదు. ఒకప్పుడు నీకు ఏదైతే రాంగ్ అనిపించిందో ఇప్పుడు అది రైట్ అనిపిస్తూ ఉంది. అందుకే నీ తండ్రి ఉపదేశమును నువ్వు త్రోసివేయాకు. నీ ముదిమి వచ్చినటువంటి నీ చివరి దశలో ఉన్నటువంటి ఆ తల్లిని నువ్వు విడిచిపెట్టమాకు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ దగ్గర ఉన్నటువంటి ఆ తల్లిని చూచాడు. అమ్మా, శరీరం అంతా పులిసిపోయింది, రక్తం కారుతుంది, తలలో ముళ్ళ కిరీటం, రక్తమంతా వీపంతా దున్నబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఇంతవరకు నన్ను ఎంతగా ప్రేమించావో, నన్ను ఎంతగా నువ్వు ఆదరించావో, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతే నువ్వు అన్యాయం అయిపోతావేమో, యోహాను నా తల్లి జాగ్రత్తనైనా, అమ్మా ఇదిగో నా మీద ఎంత ప్రేమ చూపించావో, ఇదిగో నేను లేకపోతే ఎంత విలువల్లాడిపోతావో నాకు తెలుసు తల్లి, అందుకే ఆ ప్రేమను కూడా యోహాను నమ్మకమైన దాసుడు తల్లి, ఇదిగో నా ప్రియ కుమారుడు, నా ప్రియ శిష్యుడు, కాబట్టి ఆయన నీ కుమారుడు అనుకో తల్లి అని చెప్పి వారిద్దరిని ఆ శిలువ మ్రాను దగ్గర జతపరిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ తల్లి పరిస్థితి ఆలోచించి, నీ తల్లి ఎంత వేదన పడుతుంది నీ కోసం, నీ తల్లి ఎంత తపన పడుతుంది. నా కుమారుడు వస్తాడేమో, టైం అయిపోతుంది, ఇంకా రాలేదే, వాడు వచ్చి తింటానే ఆ బిడ్డ తినేంత వరకు ఈ తల్లి అన్నం తినదు. అట్లాంటి గొప్ప తల్లులు ఉన్నారు. దేశము కొరకు ఎంతోమంది బిడ్డలను కన్నటువంటి తల్లులు ఉన్నారు. దేవుని సేవ కొరకు ఇచ్చినటువంటి తల్లులు ఉన్నారండి. ఎంతోమంది గొప్ప తల్లులు ఉన్నారు. ఆ తల్లిని నువ్వు నిర్లక్ష్యము చేయకు, ఆ నాన్నను నువ్వు నిర్లక్ష్యము చేయకు. ఈరోజు అమ్మ నాన్న లేకపోతే మనం ఈ లోకానికి రాం. కొంతమంది అంటారు, ఏం నేను చెప్పానా నిన్ను కనమని, ఎందుకు కన్నావు అట్టేటప్పుడు, చేత కానప్పుడు, పెంచలేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, కారు కొనప్పుడు ఎందుకు? అవును అబ్బా, నిజంగా వాళ్ళకు కనుక జ్ఞానమేమి ఉంటే, నిజంగా కనుక వాళ్ళకు తెలివే కనుక ఉంటే, నీలాంటి వాడు ఆమె కడుపులో ఉన్నాడనే సంగతి ఆమె కనుక ముందే తెలిసి ఉంటే నిన్ను కడుపులో ఉన్నప్పుడే చంపేసేది, ఈ లోకానికి రాకుండా నిన్ను చంపేసేది. పిల్లలనైతే కంటది కానీ బుద్ధి అయితే కనలేదు కదా. ఆమె నీతిమంతురాలే, ఆమెకు పుట్టినటువంటి నువ్వెట్లున్నావు చూడు. షబాస్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకునేటువంటి బ్రతుకుతున్నావా, లేదా స్వార్థానికి స్వలాభానికి ఆలోచన చేసి పాపానికి ఒడిగట్టి బ్రతుకుతున్నావా? ఎలాంటి పాపములో ఉన్నావో ఆలోచన చేయి, ఎలాంటి అపరాధములో ఉన్నావో చూడు. ఆ 25వ మాట చూడండి, అదే సామెత గ్రంథం 23వ అధ్యాయం 25వ మాట చూడండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నీ తల్లిని నీ తండ్రిని ఎప్పుడు కూడా ఆనందపరచు. వాళ్ళేం మేడలు మిద్దెలు కోరుకోరు, వెండి బంగారు, వాళ్ళు సంపాదించిందే నువ్వు అనుభవిస్తాను, వాళ్ళు సంపాదించిందే నువ్వు తింటాను. వారిని ఆనందపరచు. ఏ విషయంలో ఆనందపరచు? వాళ్ళు చెప్పిన మాట వింటే అదే ఆనందం. వాళ్ళు చెప్పిన పని నువ్వు చేస్తే అంతకంటే ఆనందం ఏముంది? ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు చెప్పాడంట, నానా రేపు తెల్లవారిన తర్వాత పొలం పనికి వెళ్ళు అని చెప్పాడు. చెబుతానే పెద్ద కుమారుడు అన్నాడు, సరే నాన్న వెళ్తాను అని చెప్పాడు. చిన్న కుమారుడు కూడా చెప్పాడు, నాన్న నువ్వు రేపు పొలానికి వెళ్ళాలి. సరే నాన్న వెళ్తాను అని చెప్పాడు. వెళ్తానటువంటి పెద్ద కుమారుడు వెళ్లకుండా మానేశాడు. వెళ్ళను అని చెప్పినటువంటి చిన్న కుమారుడు తండ్రి మాట ఆలోచన చేసి తండ్రి చెప్పినట్టుగా పనికి వెళ్ళాడు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నట్టు, మనసు మార్చుకొని వెళ్ళినటువంటి ఆ చిన్న కుమారుడే కదా.
చిన్న కుమారుడే కదా. ఈరోజు నీవు కూడా నీ మనసుకు తగినట్టు కాదు, తల్లిని తండ్రిని సంతోషపెట్టు. నువ్వు యథార్థంగా నడుచుకుంటే తల్లిదండ్రులకు అదే కిరీటం. వారు బ్రతికినంత వరకు ఎంత కష్టపడతారో స్కూల్ ఫీజులని అన్నిటినీ పిల్లల కోసమే. కారు, బండి, పెట్రోలు, తిండి, బట్టలు, ఈఎంఐలు, ఇన్సూరెన్సులు, పిల్లల పండగలు, పబ్బాలు, ఇదిగో పురుటులు, లేకపోతే పెళ్ళిళ్ళు, చావులు, అయ్యో ఒకటా రెండా చెప్పడానికి వీలు లేనటువంటి అన్నిటికీ ఒకటే ఎవరు కావాలంటే నాన్న కావాలి. నాన్న అమ్మ లేకుండా అనాథలుగా బ్రతికేటువంటి ఆ పిల్లల్ని అడుగు తెలుస్తుంది. గోరు ముద్ద బాధ ఆ పిల్లల్ని అడుగు తెలుస్తుంది. నాకే అమ్మ నాన్న ఉంటే బాగుండేమో, నా తల్లి నాకు లేదండి. నిజంగా తల్లి బ్రతుకున్నప్పుడు ఆ విలువ తెలియదు, తండ్రి బ్రతుకున్నప్పుడు ఆ విలువ తెలియదు. వారిని పోగొట్టుకున్నప్పుడే మనకు ఆ విలువ తెలుస్తుంది. ఈరోజు నువ్వు పోగొట్టుకున్నావా? జాగ్రత్త తల్లి. వారు ఉన్నప్పుడే వారికి సేవ చేసుకో, వారు ఉన్నప్పుడే వారి మాట విను, వారి బోధన ఆలకించు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8 గల మాటను మనం చదివితే ఏమంటే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. వారి చెప్పే బోధ నువ్వు త్రోసివేయకు. తల్లిని తండ్రి మాట విను. ముదిమి వచ్చేంతవరకు ఎత్తుకొని వాడు ఆయనే కదా. వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆ తల్లిని, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకో. హైదరాబాదులో ఒక పట్టణంలో ఒక తల్లిని స్కూటర్లో ఎక్కించుకొని వచ్చాడంట ఒక కుమారుడు. అమ్మా ఈడ దిగు, ఇక్కడే ఉండు, నేను పెట్రోల్ పట్టించుకొని వస్తాను, మళ్ళీ వస్తాను, ఇక్కడే ఉండు, ఎక్కడికి పోమాకని చెప్పంట. సరే నాన్న అని చెప్పి ఆ తల్లి అక్కడే ఉండిపోయింది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు అయిపోయింది. ఆ కొడుకు తిరిగి వస్తాడేమో అని ఆశ. ఆ తల్లి అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉంది. ఆ కొడుకుకు తెలుసు, మా అమ్మను నేను అక్కడ వదిలిపెట్టి పోతున్నా, పీడ పోయింది, పీడ వదిలించుకున్నానని. ఆ తల్లికి తెలియని మాట ఏంటంటే, నా కొడుకు తిరిగి వస్తాడు, మరలా నన్ను తీసుకెళ్ళిపోతాడని ఆ తల్లి అక్కడే ఉంటే పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరమ్మా ఎక్కడంటే, నా కొడుకు వస్తాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళకండి చెప్తే, అమ్మ నీ కొడుకు వచ్చేవాడైతే ఇక్కడ నేను వదిలిపెట్టి పోవడమ్మా, వచ్చేవాడైతే వచ్చిండు, నిన్ను వదిలేశాడు కాదమ్మా, వదిలించుకున్నాడు, వదిలిపోలేదు, వదిలించుకున్నాడమ్మా. దయచేసి అర్థం చేసుకో తల్లి అంటే ఆ తల్లి అక్కడే వర్షానికి గాలికి ఉండి ప్రాణం వదిలింది. అనాథ శరణాలని వదిలిపెట్టావు కదా మీ అమ్మను. నేనేంటండి వారానికి ఒకసారి పోతా, నెలకు ఒకసారి పోతా, ఆమెకు చేతి డబ్బులు ఇస్తా, తిండి అన్నీ పెడతా. నీకు కూడా ఇంట్లో అమ్మ అన్నం పెట్టి తినరా నా కొడుక అంటే సరిపోయిండు. అట్లా అనలా. గోరు ముద్దలు తినిపించడానికి చందమామ రావే, జాబిల్లి రావే, ఇదిగో బూచాడొస్తున్నాడు, తిను ఒక్క ముద్ద, అమ్మ ముద్ద నాన్న ముద్ద నాన్నని గోరు ముద్దలు తినిపించి నిన్ను పెంచి పెద్ద చేసినందుకు బాగానే బుద్ధి చెప్తున్నావు ఈరోజు నీ తల్లిదండ్రులకు. ఈరోజు నీ తల్లి నీ తండ్రి ఎంత వేదన పడుతున్నారో జ్ఞాపకం చేసుకో. వాక్యం అంటుంది, నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము, వారిని ముదిమి వయసు వచ్చినప్పుడు విడిచిపెట్టాకు. యేసయ్య ఆ సిలువలో ఉన్నప్పుడు ఎక్కడుంది నా తల్లి? ముఖమంతా రక్తము దారిలో కారిపోయింది, చేతిలో మేకులు, కాల్లో మేకులు, ఇదిగో తలలో ముళ్ళ కిరీటం, రక్తమంతా కారిపోతుంది. అప్పుడు అంటున్నాడు యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26 గల మాటను గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, చూడం. ఏమని తెలుసా? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. వదిలిపెట్టలేదండి. యేసయ్యకు తెలుసు తల్లిని విడిచిపెడితే ఎంత బాధపడుతుందో. మదర్స్ డే రోజు ఏదో హ్యాపీ మదర్స్ డే అని చెప్పి ఆమెకు ఏదో చేయడం కాదు. ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ అమ్మా నాన్న పేరిట మీద ఎంతో ఉచితమైన సేవ చేసే గొప్ప మనసు కలిగిన హైందవ సహోదరులు అయితేనేమి, ముస్లిం సహోదరులు అయితేనేమి, క్రైస్తవ సహోదరులు ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ తల్లిదండ్రుల కంటే గొప్పవారు కామండి మేమని చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థముగా ఎన్నెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారండి. నువ్వు కూడా ఎత్తైన శిఖరంలో ఉండాలా? నీ తల్లి నీ తండ్రి సంపాదించిన పేరు కంటే నువ్వు కూడా ఎక్కువ పేరు సంపాదించుకొని ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఒకరోజు
ఒకరోజు ఒక ఇద్దరు నాన్నలు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట రోడ్డు మీద కూర్చొని. చాలా రోజులు అయిపోయింది నేను నిన్ను చూసి, ఎలా ఉన్నావంటే నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నాను అన్నాడంట. ఏంటి విషయాలు? నీకు 2 కొడుకులు కదా, 2 కూతుర్లు కదా, ఎలా ఉన్నారు? అయ్యో చాలా బాగున్నారు. ఎక్కడున్నారు ఇంతకు? ఇదిగో పెద్దవాడు అమెరికాలో ఉన్నాడు, మంచి ఉద్యోగం, మంచి కారు, అక్కడే ఇండ్లు కొన్నాడు, ఆస్తి సంపాదించాడు, బాలే ఉన్నాడు, చాలా సూపర్. మరి వాడు చిన్నోడికి ఏమనరా, వాడు యూరోప్లో సెట్ అయ్యాడు, సూపర్ పైలట్, వాడు పైలట్, అన్ని దేశాలు తిరుగుతుంటాడు. అవును, తీరికే లేదు వాడికి, భలే సంపాదించాడు. మరి ఆ పాప పెద్ద కూతురు ఎట్లా? పెద్ద కూతురికి ఏంట్రా, మంచి బిజినెస్, వ్యాపారం, పట్టుకుందల్లా బంగారమైంది. వాళ్ళ ఆయన, మా అల్లుడు, ఆ బిడ్డ ఇద్దరు ఎక్సలెంట్గా బ్రతుకుతున్నారు, ఇక ఏం చెప్పడానికి వీల్లేదు. అబ్బో, మరి చిన్న కూతురు ఏంది, టీవీ సీరియల్లో మునిగితే ప్రపంచమంతా ఆమె స్నేహితులే, టీవీ సీరియల్లో మంచి పేరు తెచ్చుకుంది. అబ్బా, నలుగురిని మంచిగా బలి స్థిరపరిచావురా, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పిల్లలను నీలా పెంచాలి. అవును, నాలా పెంచాలి. నీకు పిల్లలు ఉన్నారు కదా, నువ్వెలా ఏడున్నారా? నాతో పాటే ఉన్నారు, నేను ఏదో చాలి చిన్న ఇంట్లో బ్రతుకుతున్నాను. నాలా కాదరా పెంచాల్సింది, నీలా నేను నా పిల్లలను పెంచలేదని బాధ. ఏమైంది? నలుగురిని 4 దిక్కులు పంపించాను, కానీ నేను దిక్కులేని వాడనయ్యి ఇదిగో ఈ అనాథ ఎదురుగా ఉండే ఈ అనాథ శరణాలయంలో ఒంటరివాణిగా బ్రతుకుతున్నారు. ఎప్పుడో ఒకరోజు ఎక్కడో ఒక చోట ఆ గేటు నుండి కారులో వస్తారేమో, నానా అని చూస్తారేమో, పిలుస్తారేమో అని ఎదురు చూస్తున్నాను. వారు వచ్చేలోగా నా ప్రాణం ఉంటుందో పోతుందో నాకు అర్థం కావడం లేదు. నాలాంటి తండ్రి ఉండకూడదని ఆ 2 తండ్రులు కూర్చొని కన్నీళ్లు కార్చుకుంటూ ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ బాధపడుతున్నారు. ఈరోజు నీ తల్లి, నీ తండ్రి వేదన పడుతున్నారేమో. వారికి నువ్వు ఇచ్చే ఆస్తి ఏమి సంపాదించకపోయినా పర్లేదు, వారితో నువ్వు ఇచ్చే ఆస్తి ఏంటి తెలుసా? సమయం, టైం ఇవ్వు, మధురమైన క్షణాలు ఇవ్వు, వారితో కూర్చొని మాట్లాడుకు. యేసుక్రీస్తు ప్రభుల వారు 30 సంవత్సరాల వరకు తన ఇంట్లో తన 2 తల్లి దగ్గర ఉన్నారు. 30 సంవత్సరాలు, 3.5 సంవత్సరం మాత్రమే సేవ చేస్తూ వచ్చారు. 30 సంవత్సరాలు వారి కుటుంబంలోనే ఉన్నారు. తనకు వచ్చినటువంటి వడ్రంగి పనిని చేస్తూ వచ్చాడు. ఎప్పుడు విడిచిపెట్టలేదండి తన తల్లిని. 3.5 సంవత్సరంలోనే తన తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డను విడిచిపెట్టేది కాదంట. ఈరోజు ఎంతోమంది తల్లి, ఎంతోమంది తండ్రులు వేదన పడుచున్నారు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరగబడినట్టుగా, నేను పెళ్లి చేసి ఇదిగో మంచి ఆస్తినిచ్చి ఇండ్లునిచ్చి పొలాలు ఇస్తే వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. 4 మెతుకులు పెడతా తిని మూలను గుడుచోకుండా నీకెందుకు అవసరమా, నోరు మూసుకొని ఉండలేవా అంటున్నాడు. ఎంత వేదన పొందుతున్నారో నీ తల్లిదండ్రులు, ఎంత బాధపడుతున్నారో నీ తల్లిదండ్రులు. అమ్మా, జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి 7 మాటల్లో అతి ప్రాముఖ్యమైన మాట ఏం తెలుసా? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నావంటని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2 మాటలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము, వారిని జాగ్రత్తగా చూసుకో, వారిని ముదిమ వయసు వచ్చేంత వరకు విడిచిపెట్టకు. వారి చివరి దశలో ఏదైనా ఉందంటే అది నువ్వే. నీ ప్రేమ వారికి కావాలి, నీ ప్రేమ వారికి కావాలి. దాని కొరకే వారు ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రేమ వారికి కావాలని ఎదురు చూస్తున్నారు. అందుకే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ మాటలు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్టు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అంటున్నాడు. ఎందుకు తెలుసా? వారిని సన్మానించుమయ్యా, వారిని గౌరవించు, వారిని ముదిమి వచ్చేంత వరకు వదిలిపెట్టమాకు. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో గనక ఇక్కడ మాట కనబడుతుంది. ఏమని తెలుసా? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరుయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేను చేసి ఉన్నాను, సంక నెట్టుకుని వాడను నేనే. నెరిసిన వెంట్రుకలు వచ్చేంత వరకు, నెరిసిన వెంట్రుకలు. ఇదిగో పెద్దవారు మన ఇంట్లో ఉండడం ఆశీర్వాదం, దీవెనండి. ఆ దీవెన. తల్లిదండ్రులే కుమారుల ఆస్తి నాన్న. పిల్లలు కావాలి,
దేవునికి పరలోకమున్న తండ్రికి పిల్లలు కావాలి. ముదిమి వచ్చేంత వరకు దేవుడు మనల్ని ఎత్తి పెట్టుకుంటాడు. చంకనెత్తుకుని వాడు ఆయనే ఆయనే ఆయనే. మొదటి దినవృత్తాంతము గ్రంథం 29-28 మాటలు కూడా, అతడు వృద్ధాప్యముందు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. మంచి ముదిమిలో మరణం పొందెను. యాకోబు జీవితంలో తన కుమారుడు లేడనే బాధ, కానీ చివరి దశలోకి వచ్చేసరికి యోసేపును చూసి సంతోషంగా ప్రాణం విడిచాడు. ఏదో కొరత, ఏదో బాధ, నా కొడుకు నాకు పోయాడే, నాకంటూ ముందే ఇదిగో నా కొడుకుని నేను పోగొట్టుకున్నాను. యాకోబు ఎంతో వేదన పొందాడు. ఎప్పుడైతే తన కొడుకును చూశాడో ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి తన పిల్లలను ప్రేమించినట్టుగా పరలోకంలో ఉన్న తండ్రి కూడా ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతావా? దేవుని కొరకు ఇష్టంగా బ్రతుకుతావా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పైకి ఎత్తి పట్టుకుంటాడు. అట్టి ప్రేమను పొందుకోవాలి, అట్టి దీవెన పొందుకోవాలంటే నీ ముదిమి వచ్చేంత వరకు నీ తల్లిదండ్రులను చక్కనెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకోప్పుడు నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు దీవించబడతారు. అట్టి దీవెన దేవునికి దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికరం కలిగిన దేవా, ఇంతవరకు నా తల్లిదండ్రులు బాధపెట్టి అయ్యా వారిని అవమానపరిచేనేమో, నడి బజారులో దేవా వారిని అవమానపరిచే బ్రతికేనేమో నాయన, ఇప్పుడు నన్ను క్షమించు నాయన. నా తల్లిదండ్రులు నేను గౌరవించలాగున, నా తల్లిదండ్రులు ప్రేమించలాగున నాకు మంచి బుద్ధి జ్ఞానం ఈ వాక్యం ద్వారా తెలియజేసావు తండ్రిని. ఎంతమంది వేదన పొందుతున్నారో, బాధపడుతున్నారో వారి తల్లిదండ్రులు దీవించు నాయన, వారి కుటుంబాన్ని దీవించు ప్రభువా, వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఎంతమంది తల్లులు అయ్యా పిల్లలను పోగొట్టుకొని బాధపడుతున్నారు, ఆ తల్లికి నెమ్మది దయచేయండి, వృద్ధాప్యం ముందు నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో గర్భఫలం లేని పిల్లలు, కుటుంబాలు అనారోగ్య సమస్యలు, వ్యాధులతో ఉన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరి మీద నీ హస్తాలు ఉంచి తాకి స్వస్థపరిచి వారిని విడుదల అనుగ్రహించమని అయ్యా, ఈ పరిచర్యకు ఎవరైతే గుప్పులిప్పి అయ్యా వారు పంపించే ప్రతి రూపాయి, ప్రతి కానుక, వారి కష్టార్జితంలో ఏమిస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రతి రూపాయి దీవించబడి కృప దయచేస్తారమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.